ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్కు ఓ విచిత్రమైన సమస్య ఎదురైంది. అతను 3 నెలలుగా వాడని ఓ ఫోన్ నెంబర్ను ఓ టెలికాం కంపెనీ ఛత్తీస్గఢ్కు చెందిన మనీష్ అనే కుర్రాడికి కేటాయించింది. మనీష్ ఆ సిమ్ యాక్టివేట్ చేసుకోగానే వాట్సాప్ డీపీపై రజత్ పాటీదార్ ఫోటో వచ్చింది. అతడు కూడా అలాగే కొనసాగించాడు. అంతేకాదు, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్తో సహా మరికొంతమంది ఆర్సీబీ ఆటగాళ్ల నుంచి అతడికి ఫోన్లు వచ్చాయి. అయితే స్టార్ క్రికెటర్ల నుంచి ఫోన్లు రావడాన్ని ప్రాంక్ అనుకున్న మనీష్ వారికి అదే రీతిలో సమాధానం చెప్పాడట. నేను కోహ్లీని మాట్లాడుతున్నాను అంటే నేను టెండూల్కర్ని చెప్పు అని ఆ కుర్రాడు సమాధానం చెప్పాడట. ఇక ఏబీ డివిలియర్స్కి సైతం ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట. అయితే మనీష్ మాత్రం ఇవి ఎవరో సరదాగా చేస్తున్న ప్రాంక్ కాల్స్ అని అనుకున్నాడు. కానీ ఈ కాల్స్ ఆగకపోవడంతో క్రమంగా విసుగు మొదలైంది. ఒకరోజు పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ స్వయంగా కాల్ చేసి నేను ఆర్సీబీ కెప్టెన్ని మాట్లాడుతున్నా అని చెప్పాడు. దానికి మనీష్ నవ్వుతూ ఓ నువ్వు ఆర్సీబీ కెప్టెన్ అయితే నేను సిఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అని సమాధానం చెప్పాడు. కానీ ఆ తర్వాతి పరిస్థితి ఊహించని విధంగా మారింది. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా మాద్గవ్కి చెందిన మనీష్ అనే కిరాణా వ్యాపారి ఓ సిమ్ కార్డు తీసుకున్నాడు. అయితే ఆ సిమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ వాడి పక్కన పెట్టేసిన సిమ్ అంట. అయితే అతడు 3 నెలలుగా రీఛార్జ్ చేయలేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 90 రోజులకు పైగా రీఛార్జ్ చేయని సిమ్ కార్డును డీయాక్టివేట్ చేసి కొత్త కస్టమర్కు రీఅసైన్ చేస్తారు. అదేవిధంగా జూన్ 28న మనీష్ కొత్త సిమ్ తీసుకున్నప్పుడు యాదృచ్ఛికంగా అది పాటీదార్ పాత నెంబరే అయింది. మొదట అతను సిమ్ వేసి వాట్సాప్ ఓపెన్ చేయగానే రజత్ పాటీదార్ ఫోటో కనబడింది. మొదట ఇది యాప్ లోపమని అనుకున్న మనీష్ తర్వాత వరుస కాల్స్ రావడంతో ఆశ్చర్యపోయాడు. రజత్కు ఈ విషయం తెలిసి మనీష్కు కాల్ చేసి భయ్యా నా పాత నెంబర్ నీకు రీఅసైన్ అయింది, దయచేసి ఆ నెంబర్ నాకు తిరిగి ఇవ్వు అని కోరాడు. కానీ మనీష్ ఎవరో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని భావించి చమత్కారంగా తనను ధోనిగా పరిచయం చేసుకున్నాడు. ఇక మనీష్ వినకపోవడంతో వేరే మార్గం లేక రజత్ పాటీదార్ పోలీసుల సహాయం కోరాడు. పోలీసులు నేరుగా మనీష్ను కలిసి అసలు విషయం వివరించారు. ఇక అప్పుడు అతనికి కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుంచి వచ్చిన కాల్స్ నిజమేనని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే సిమ్ కార్డును పోలీసులకు తిరిగి ఇచ్చి ఇంతమంది లెజెండ్స్తో మాట్లాడిన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సంఘటన విన్న గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత అందరూ మనీష్ దగ్గరకు వెళ్లి ఆ అనుభవం గురించి తెలుసుకుంటున్నారు. మొత్తంగా ఆ కుర్రాడు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాడు.